నమస్తే, నేను మీ కిరణ్ కృష్ణ. ఇప్పుడు నేను చెప్పబోయేది దయచేసి పూర్తిగా వినండి. ఈ మధ్యలో చాలామంది గులియన్ బ్యారో సిండ్రోమ్ బారిన పడుతున్నారు. గులియన్ బ్యారో సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇదొక పక్షవాతం, కాలు చేతులు పడిపోవడం. జనరల్గా మనం కాలు చేతులు పడిపోవడం ముసలి వాళ్ళు చూస్తుంటాం. బికాస్ వాళ్ళకు బీపీలు, షుగర్లు ఉండేసి నరాలు బలహీనత అయిపోయి ఈ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి కాలు చేతులు పడిపోతాయి. కానీ ఈ మధ్య చాలామంది యంగ్స్టర్స్కి కాలు చేతులు పడిపోతాయి. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ గులియన్ బ్యారో సిండ్రోమ్. ఇది ఎట్లా వ్యాపిస్తుంది అంటే, మనం ఇప్పుడు చాలామంది వాటర్ ప్యూరిఫైర్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ బబుల్స్లో ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఏదైతే తెచ్చుకుంటున్నామో అది ఎంతవరకు ప్యూరిఫై చేస్తున్నారు అనేది మనకు తెలియదు. సో అక్కడ యూజ్ చేసే వాటర్ క్యాన్స్ కానీ, మనం తెచ్చుకునే వాటర్ బబుల్స్ కానీ, వాటిలో క్యాంపెల్లో జిజిని అనే బ్యాక్టీరియా అందులో ప్రవేశించి మనం తాగినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఈ బ్యాక్టీరియాని చంపడానికి మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది కదా. మన వ్యాధి నిరోధక శక్తి అనేది తెల్ల రక్త కణాలని వైట్ బ్లడ్ సెల్స్ని పంపిస్తుంది. అయితే అప్పుడు ఈ క్యాంపెల్లో బ్యాక్టీరియా జిజినే తన రూపాన్ని మన నర్వ్ సెల్స్గా మార్చేసుకుంటుంది. అప్పుడు ఈ తెల్ల రక్త కణాలు ఏమనుకుంటాయంటే, ఈ ఏదైతే క్యాంపెల్లో బ్యాక్టీరియా మన నర్వ్ సెల్స్గా మారిపోయినాయో అవి మన శత్రువులు, వాటిని మనం చంపాలని చెప్పేసి ఆ బ్యాక్టీరియాతో పాటు మన బాడీ పార్ట్స్ని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో మెల్లిమెల్లిగా ఈ లంగ్స్ని కానీ, కాలు చేతుల దగ్గర ఉన్న నర్వ్ సెల్స్ని కానీ వీటన్నిటిని చంపడం వల్ల మన కాలు చేతులు పడిపోతుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే మన లోపల ఉన్న ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అదే మన చావు కారణం కాబోతుంది. సో ఇది 90% క్యూర్ అయ్యేదే. కాకపోతే ఒకవేళ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తే మాత్రం చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇది ఎక్కువగా పుణేలో ఇది జరుగుతుంది. సో డాక్టర్స్ దాన్ని రీసెర్చ్ చేసి ఇదంతా చెప్పారు. సో బీ కేర్ఫుల్. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే, మనం ఏదైతే వాటర్ తెచ్చుకుంటున్నామో, ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా వాటర్ని 100 degrees Celsiusకి హీట్ చేసేసి దాన్ని చల్లారిన తర్వాత తాగాలి. సో ప్లీజ్, నేను నా వీడియోస్ని షేర్ చేయమని ఎప్పుడు అడగలేదు. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. ఈ వీడియో మనని షేర్ చేయడం అనుకుంటే మీరు ఇంకో వీడియో చేసి చెప్పొచ్చు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ చూపించు, ఎలాగైనా సరే ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. ఎందుకు అంటే ఈ ట్రీట్మెంట్ ఇదంతా కూడా చాలా కాస్ట్లీ. ఎందుకంటే మనం నరాలు పడిపోయి అదంతా స్లో ప్రాసెస్, చాలా కాలం వరకు బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. సో చాలా లక్షల్లో ఖర్చు పెట్టాలి. సో చాలామంది మిడిల్ క్లాసెస్ ఉన్నారు. సో ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, లేకపోతే ఇంకోళ్ళు మీరు ఫ్రెండ్స్కి అట్లా కలిసినప్పుడు చెప్పండి ఏదో ఒకటి. జై హింద్, జై భారత్.